తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సలార్ సలార్ సలార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామజపమే. ముఖ్యంగా టీజర్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ 1000 కళ్లతో ఎదురు చూశారు. ఎందుకంటే ఈ సినిమా కాంబినేషనే అలాంటిది. మరి ఒకరేమో పాన్ ఇండియా స్టార్, మరొకరు కేజీఎఫ్తో బాక్సాఫీస్ని రఫ్ ఆడించిన డైరెక్టర్. ఇలాంటి క్రేజీ కాంబోలో సినిమా వస్తోందంటే ఇక అంచనాలు మామూలుగా ఉంటాయా? బహుశా తారాస్థాయి అనే మాట కూడా చిన్నదే అవుతుంది. ఉదయం 5:12 టీజర్ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటిస్తే అలారం పెట్టుకొని మరీ లేచి చూశారంటే ఈ సినిమాపై ఏ రేంజ్లో క్రేజ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఒక తుఫాన్ రాబోయే ముందు ఎలాంటి వాతావరణం నెలకొంటుందో సరిగ్గా అలాంటి హంగామానే ఈ టీజర్ కోసం నెలకొంది. ఇక టీజర్ విషయానికొస్తే కొందరు రౌడీలు ఒక ముసలాయనను చుట్టుముట్టి గన్లతో బెదిరిస్తుంటే అప్పుడు ఆ ముసలాయన ఒక డైలాగ్ చెప్తాడు. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ బికాస్ ఇన్ దట్ పార్క్ దెర్ ఈజ్ ఏ అంటూ గ్యాప్ ఇస్తాడు. జురాసిక్ పార్క్లో ఏముంటుందో అందరికీ తెలిసిందేగా. ఎస్, డైనోసార్. దీని తల్లి. ఆ డైనోసార్ రేంజ్కి తగినట్టే ఈ టీజర్ దద్దరిల్లిపోయింది. మొదటి నుంచి చివరి దాకా ఆ షార్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బబ్బబ్బబ్బా ఊచకోత కోసాయంతే. ఇక ప్రభాస్ కటౌట్ అయితే చూడగానే పిచ్చెక్కిపోద్ది. ఇది కదరా మేము కోరుకుంది, ఇలా కదరా ప్రభాస్ని చూడాలనుకుంది అంటూ ప్రతి ఒక్కరూ పిచ్చోళ్ళైపోవడం ఖాయం. ఎస్పెషల్లీ బికాస్ ఇన్ దట్ పార్క్ దెర్ ఈజ్ ఏ అంటూ డైలాగ్ ఆపినప్పుడు ప్రభాస్ని చూపించిన విధానం ఏదైతే ఉందో అది అరాచకానికే అమ్మ మొగుడు అని చెప్పుకోవచ్చు. ఆ డైనోసార్ లాంటి కటౌట్ని చూస్తే ముద్దు పెట్టుకోకుండా ఉండలేరు. ప్రభాస్ని అలా చూస్తుంటే మనలో కూడా ఏదో తెలియని 1000 వోల్టుల కరెంట్ పాకుతున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా ఆ సీన్ దగ్గరే రవి బస్రూర్ కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో నరాలు తెగిపోతాయి అంతే. ఏ బ్రాండ్ తాగి కొట్టాడో కానీ చించి అవతల పారేశాడు. మనకు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ద మోస్ట్ వయలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మెన్ ద మోస్ట్ వయలెంట్ అంటూ ఇచ్చిన ట్యాగ్లైన్కి తగినట్టే ఈ టీజర్ చాలా వైలెంట్గా ఉంది. ఇక ప్రభాస్ పాత్రని డైనోసార్తో పోల్చాడంటే ప్రభాస్ రోల్ ఎంత వైలెంట్గా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎట్టకేలకు ప్రభాస్ని ఫుల్ లెంత్ మాస్ రోల్లో చూడాలని కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న అభిమానుల దాహం ఈ సినిమాతో తీరబోతోందన్నమాట. ప్రభాస్ స్టార్డమ్ని, కటౌట్ని ఎలా వినియోగించుకోవాలో ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. అవును, ఇందులో ప్రభాస్ కటౌట్ని పూర్తిగా చూపించలేదు. అలాగే యాక్షన్ కూడా హై వోల్ట్లో ప్రజెంట్ చేయలేదు. కానీ ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇందులో చూపించిన 1% కంటెంట్కే జనాలు గూస్ బంప్స్తో అల్లాడిపోతున్నారు. ప్రళయం కూడా ఒక్కసారిగా రాదు, అది వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఈ టీజర్ కూడా అలాంటిదే. ముందుంది అసలు పండగ అని ఒక చిన్న ఝలక్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ టీజర్ని గనుక మనం బాగా గమనిస్తే చాలా వరకు కేజీఎఫ్ సంకేతాలే కనిపిస్తాయి. చాలా వరకు సెటప్ మొత్తం కేజీఎఫ్నే తలపిస్తుంది. చూస్తుంటే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు ప్రశాంత్ నీల్ తనదైన ఒక కొత్త యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త విధ్వంసం నెలకొనడం ఖాయం. ఓవరాల్గా చెప్పాలంటే బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో, నిన్ను చీల్చి చండాడడానికి నీ మొగుడు వస్తున్నాడు. అయిపోయి.